ఆలూరులో 32 రోజుల నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీ వర్కర్ల జీతాల పెంపు సమస్యలపై పోరాడుతున్న నిరవధిక సమ్మెకి సంఘీభావం తెలిపిన ఆలూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ బి వీరభద్రగౌడ్ 2024లో టీడీపీ ప్రభుత్వ అధికారం వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన ఆలూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ వైసీపీకి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ పాలనను 5 సంవత్సరాలు చూశారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి హామీలపై ఎటువంటి స్పందన లేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన కనీస వేతనం ఆర్డర్ హామీలో కనీస వేతనం 18,000 చేస్తామని హామీని కూడా తుంగలో తొక్కిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం నెల వస్తే సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. 2024 ఎన్నికల్లో అంగన్వాడీ వర్కర్లే కాదు రాష్ట్ర ప్రజలు ఒక్కటై టీడీపీని గెలిపించుకొని ఆలూరులో పెండింగ్ ప్రాజెక్టు వేదావతి పూర్తి చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ అయితేనేమి, ఆయాలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఈ రోజుకి 32 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. మరి వాళ్ళ న్యాయమైన కోరికలు గవర్నమెంట్ దిగి వచ్చి దాన్ని పరిష్కరించాల్సింది పోయి ఒక జిద్దుగా పెట్టుకుని వాళ్ళు పరిష్కరించకపోతున్నారు. ఇదివరలో వీళ్ళు ధర్నా చేసినప్పుడు కూడా కనీసం ఎక్కువ రోజులంటే కూడా 7 రోజుల లోపలే పరిష్కరించిన కాలాలు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు 32 రోజులు అయితే కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు, వాళ్ళ కనీస వేతనాలు, వాళ్ళకి ఇచ్చే గ్రాట్యుటీ అవన్నీ కూడా అడుగుతున్నారు. న్యాయమైన కోరికలు వాళ్ళు ఎంత అడిగారో దాన్ని మధ్యలో కూర్చొని పెద్దల్ని పెట్టుకొని లేకుంటే మధ్య మంత్రులను పెట్టుకొని త్వరగా వీళ్ళ కోరికలు తీర్చాలా. ఎందుకంటే రాబోయే 4-5 రోజుల్లో సంక్రాంతి పండుగ ఉంది. ప్రతి ఒక్కరు ఇంట్లో మీ ఇంట్లో మీరు వచ్చిన పండుగలు చేసుకుంటుంటే ఇక్కడ కార్మికులు ధర్నా చేస్తుంటే అది సమంజసం కాదు, మీకు మంచి శుభచరణం కూడా కాదు. కాకపోతే నేను ఈ గవర్నమెంట్ని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, వీళ్ళ న్యాయమైన కోరికలు 2-3 రోజుల్లో చర్చ జరిపి 2-3 రోజుల్లో డిమాండ్తో వాళ్ళ న్యాయమైన కోరికలను ఇవ్వాలని నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నా. అలాగే ఈరోజు మన గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2-3 సార్లు ధర్నా చేస్తే 2 పర్యాలు మేము జీతం పెంచడం అయింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా వచ్చినప్పుడు 1,000-1,500 పెంచినారు. ఇప్పుడు కూడా తెలంగాణలో కనీస వేతనం 18,000 ఇస్తున్నారు. అది ఇచ్చినా కూడా వీళ్ళు ఒప్పుకొని సమ్మె విరమణ చేస్తారని కూడా తెలియజేస్తున్నారు మీ వాళ్ళ ద్వారా. కానీ ఏ దానికి స్పందించక ఈరోజు గవర్నమెంట్ నిమ్మకు నీరు కూర్చున్నారంటే ఒక అర్థం చేసుకోవాలి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒక్క ఛాన్స్ ఇచ్చిన దానికి ఇదేనా వాళ్ళ పరిస్థితి? ఇలాగే కొనసాగితే మా తెలుగుదేశం మద్దతు కూడా అంగన్వాడీ వాళ్ళకి ఉంటుందని కూడా నేను ఈ సభ పత్రికా విలేకరుల మూలకంగా తెలియజేస్తున్నాను. మరి ఇదే కాక రాబోయే కాలంలో కూడా ఏ గవర్నమెంట్ అయినా కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంది. మరి ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలతో సరిపెట్టి అభివృద్ధిని ఎక్కడ చూపిందని ఒకసారి నేను అడుగుతున్నా. ఎక్కడ ఏ రోడ్లు వేసారా లేకుంటే ఏమన్నా ప్రాజెక్టులు వేసారా? ఏమీ లేదు. మీకు అందరికీ తెలుసు, గతంలో వేదావతి ప్రాజెక్టు తెచ్చింది తెలుగుదేశం, ఇచ్చింది తెలుగుదేశం, డిక్లేర్ చేసింది తెలుగుదేశం. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అని అందరూ నమ్మి ఆయనకు ఒకసారి ఓటేస్తే 5 ఏండ్లైన వేదావతి ప్రాజెక్టు ఎక్కడ ఉంది? కనీసం బునాదులు వేసారా, కాలువలు తోగారా అని కూడా మీ ద్వారా నేను గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ నగరడోన రిజర్వాయర్ అది ఎందుకు చేయలేకపోయినారు? మళ్ళీ ఇన్ని ప్రాజెక్టులు మనం చేసుకునే స్తోమత ఉంది, దీనికి అన్నిటికీ వనరులు ఉన్నాయి. వనరులు ఉన్నా కూడా చేయదంటే మన మీద వాళ్ళకి మంచి దృష్టి లేదు.